వెల్కమ్ బ్యాక్. వరల్డ్ కప్ మ్యాచ్ లపై విశ్లేషిస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ మోహన్ గారు, అదేవిధంగా కృష్ణ గారు కూడా ఉన్నారు. మోహన్ గారు, మీరు చెప్పండి, రేపు ఫస్ట్ సెమీస్ సమరం జరగబోతోంది, శ్రీలంక వర్సెస్ న్యూజిలాండ్. కొలంబోలో శ్రీలంకపై న్యూజిలాండ్ విజయాన్ని మనం విజయం సాధిస్తుందంటారా? అది ఈ మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుందంటారా? అంటే హోమ్ గ్రౌండ్ శ్రీలంకలో ప్రేమదాస్ స్టేడియంలో శ్రీలంక రికార్డ్ చాలా బాగున్నది. అండ్ డెఫినెట్లీ దే స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. అంటే డూ ఆర్ డై సిచ్యుయేషన్. అంటే సెమీఫైనల్ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్, ఇంకా స్పెక్టేటర్స్, హోమ్ స్పెక్టేటర్స్ బ్యాకింగ్ శ్రీలంక ఆల్సో ఒక యూనిట్ లాగా చాలా ఫామ్ లో వచ్చిన వాళ్ళు. అండ్ స్పెషలీ లాస్ట్ మ్యాచ్ లో సెంచరీ చేసి ఓపెనింగ్ తరంగా అండ్ దిల్షాన్ వాళ్ళ బ్యాటింగ్ మీద చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఈక్వల్లీ వాళ్ళ బౌలర్స్ కూడా. అంటే మురళీధరన్ కొంచెం ఇంజర్డ్ గా కనిపించిండు, బట్ విల్ బి బికమింగ్ ఫిట్ ఫర్ ద సెమీఫైనల్ మ్యాచ్. అండ్ బౌలింగ్ వెరైటీలో మెండిస్ అండ్ ఇరాక్ అట్లాంటి ఒక స్పిన్ అటాక్ తోటి న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ ఎప్పుడు స్పిన్ కి చాలా వీక్నెస్ వాళ్ళు. బట్ ఇట్లాంటి మ్యాచ్ లో మనం ఏం చెప్పలేమండి, ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అడ్వాంటేజ్ టాస్ మీద ఉంటుంది. టాస్ గెలిచి ఒక మంచి స్కోర్ చేసి ఒక డిఫెండబుల్, అంటే మీరు న్యూజిలాండ్ టీం చూస్తే వాళ్ళు నాట్ ఓన్లీ వెరీ గుడ్ బ్యాటింగ్ సైడ్, బట్ వాళ్ళ బౌలర్స్ కి ఈక్వల్ గా ఫీల్డర్స్ సపోర్ట్ చేస్తుంది. వాళ్ళ క్యాచింగ్ అండ్ వాళ్ళ బౌలింగ్ ఒక ఎఫెక్టివ్ ఉన్నది. అండ్ స్పెషల్లీ ఇట్లాంటి వన్ డే మ్యాచెస్ లో ఫీల్డింగ్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఫీల్డింగ్ వాళ్ళ లాస్ట్ మ్యాచ్ గెలిచిందంటే బికాస్ ఆఫ్ సూపర్ క్యాచింగ్ పెర్ఫార్మెన్స్ అండ్ ఆల్సో గ్రౌండ్ ఫీల్డింగ్ ఎక్కువ ఉంది. అంటే అట్లాంటి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీల్డింగ్ సైడ్ అని చెప్పొచ్చు న్యూజిలాండ్. అట్లాంటి టీం పైన ఈజీగా తీసుకోదు. ఎప్పుడు ఏ మ్యాచ్ లో కూడా మనం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండదు. అండ్ శ్రీలంక నో డౌట్ స్టార్ట్స్ ద ఫేవరెట్, బట్ ఫేవరెట్ గా ఉంటే ఆ రోజు బాగా ఆడాలా. అండ్ డెఫినెట్లీ ఐ హోప్ శ్రీలంక విల్ డెఫినెట్లీ ఓవర్కమ్ దట్ ఆల్ ది అడల్స్ అగేన్స్ట్ న్యూజిలాండ్. రైట్, ఓకే, మీరేం చెప్తారు? శ్రీలంక న్యూజిలాండ్ మ్యాచ్ లో ఎవరికి ఎక్కువ ఎడ్జ్ ఉందంటారు? ఆన్ పేపర్ చూసినట్టయితే సాయి డెఫినెట్ గా శ్రీలంకనే హ్యాస్ ద ఛాన్స్ అని మనం చెప్పుకోవాలి. బికాస్ దే ఆర్ ఆల్ వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ అని చూస్తాం. జయవర్ధన, కుమార్ సంగర, మలింగ కానీ, మురళీధరన్ కానీ కమింగ్ టు న్యూజిలాండ్ సైడ్ యాజ్ అ టీమ్ వాళ్ళు చాలా బాగున్నారు. దే పర్ఫార్మ్ ఆల్వేస్ యాజ్ అ టీమ్. జాన్ రైట్ కెప్టెన్సీ, మనం జాన్ రైట్ కోచింగ్ మనం చూసాం 2003 వరల్డ్ కప్ లో. హీ టుక్ ఇండియా టు ఫైనల్స్ కూడా. సో జాన్ రైట్ ఆఫ్ కెప్టెన్సీలో డెఫినెట్ గా దే ఆర్ ప్లేయింగ్ యాజ్ అ యూనిట్. అండ్ ఇన్ కేస్ బ్యాట్స్మెన్ లైక్ బ్రెండన్ మెక్కలం, రాస్ టైలర్ ఆర్ జెసీ రైడర్ ఆ రోజు క్లిక్ అయితే డెఫినెట్ గా న్యూజిలాండ్ హ్యాస్ అ వెరీ గుడ్ ఛాన్స్ ఆఫ్ విన్నింగ్. సార్ ఇందాక చెప్పారు ఫీల్డింగ్ ఆల్సో ప్లేడ్ అ క్రూషియల్ రోల్ ఇన్ ద ప్రీవియస్ మ్యాచెస్ లోని. సో ఫీల్డింగ్ విషయానికి వస్తే న్యూజిలాండ్ ఇస్ ద బెస్ట్ ఫీల్డింగ్ సైడ్. బికాస్ మనం చూసినట్టయితే లాస్ట్ మ్యాచ్ లో మార్టిన్ గుప్టల్ హీ హిమ్సెల్ఫ్ సే 20 runs మొత్తం మ్యాచ్ లోనే. అండ్ ఒక జాక్ ఖలీస్ లాంటి క్యాచ్ ఓవరం తీసుకున్నప్పుడు కూడా దట్ చేంజ్ ద ఎంటైర్ కాంప్లెక్షన్ ఆఫ్ ద గేమ్. సో ఇలాంటి విషయాల్లో న్యూజిలాండ్ ఇస్ వెరీ స్ట్రాంగ్. సో ఐ ఎక్స్పెక్ట్ ఇట్ టు బి అ వెరీ గుడ్ బ్యాటిల్. ఇద్దరు మధ్యలో టఫ్ ఫైట్ ఉంటుంది. అండ్ పిచ్ విషయానికి వస్తే కూడా మన ఇంగ్లాండ్ సేమ్ పిచ్ మీద ఆడుతున్నారు. అండ్ పిచ్ మనం చూసినట్టయితే ఫస్ట్ బ్యాటింగ్ అప్పుడు ఇట్ వాస్ టర్నింగ్ అ లాట్, స్వింగ్ చాలా ఉంది అని చూసాం. కానీ సెకండ్ బ్యాటింగ్ వచ్చేసరికి ఇట్ బికేమ్ ఈజీ ఫర్ ద బ్యాట్స్మెన్. శ్రీలంక బ్యాటింగ్ పవర్ హౌస్ కానివ్వండి ఆర్ ఇంగ్లాండ్ బౌలింగ్ కానివ్వండి, ఇట్ చేంజ్ ద పిచ్. ఆల్మోస్ట్ ఎలా ఉందంటే 2 different ట్రాక్స్ మీద ఆడుతుంటే అనిపించింది అట్ వన్ మూమెంట్. సో పిచ్ కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది సార్. రైట్, పిచ్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అట్ ద సేమ్ టైం హోమ్ గ్రౌండ్ అనేది శ్రీలంకకు అడ్వాంటేజ్ కదా. హోమ్ గ్రౌండ్ అనేది శ్రీలంక అడ్వాంటేజ్. అట్ ద సేమ్ టైం హోమ్ గ్రౌండ్ లో న్యూజిలాండ్ శ్రీలంకను కట్టడి చేయడం అనేది మనం ఎలా చూడాలి? హోమ్ గ్రౌండ్ డెఫినెట్ గా శ్రీలంకకి అడ్వాంటేజ్, బట్ సమ్ టైమ్స్ ఇలాంటి సెమీస్ లో దట్ ఆల్సో బికమ్స్ యువర్ డిసడ్వాంటేజ్. బికాస్ ప్రెషర్ ఉంటుంది ప్లేయర్స్ మీద, ఫ్రమ్ ద క్రౌడ్ ప్రెషర్ ఉంటుంది. బికాస్ శ్రీలంకన్ క్రౌడ్ ఎప్పుడు మనం చూస్తాం, క్రౌడ్ దే ఎంజాయ్ ద గేమ్. సో ప్రెషర్ శ్రీలంక మీద ఉంటుంది. బికాస్ ద సెమీఫైనల్ ప్రెషర్ అన్నది ప్రతి టీం మీద ఉంటుంది. సో న్యూజిలాండ్ ఆర్ అండర్ ప్రెషర్ బికాస్ వాళ్ళకి అంత ఛాన్స్ ఇవ్వడాలి. నో వన్ ఇస్ గివింగ్ దెమ్ అ ఛాన్స్. సో దే ఆర్ అండర్ ప్రెషర్ బిట్ కంపేర్డ్ టు శ్రీలంక. సో డెఫినెట్ గా ఒక మంచి ఫైట్ అయితే ఉంటుంది సార్. రైట్, మోహన్ గారు మీరు చెప్పండి, టాస్ అనేది చాలా కీలకం అంటున్నారు. బ్యాటింగ్ ముందు చేసిన వాళ్ళకి ఎక్కువ ఎడ్జ్ ఉంటుందా? సెకండ్ బ్యాటింగ్ ఈజీ అవుతుందా? బ్యాటింగ్ ఫస్ట్ చేసిన వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందండి. హౌ యూ సెట్ ద స్కోర్, ఆ స్కోర్ అకార్డింగ్ టు మీరు మీ బౌలింగ్ ఫీల్డింగ్ ఇంప్రూవ్ చేయాలి. అంటే వెన్ యూ బౌల్ సెకండ్ టైం అక్కడ ఫీల్డర్స్ చాలా యాక్టివ్ ఉంటారు అండ్ ఒక్కొక్క రన్ కోసం వాళ్ళు ఫైట్ చేస్తారు. అట్లాంటి అంటే మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. అంటే whether you win toss and take batting or you lose toss and they take the batting, doesn't matter. ఇట్లాంటి క్రంచ్ సిచ్యువేషన్ లో అండ్ స్పెషల్లీ సెమీఫైనల్స్ లో
ఇద్దరు టీం ప్రిపేర్ అయి ఉంటారు, వెదర్ బ్యాటింగ్ ఆర్ బౌలింగ్ ప్రిపేర్. అట్లాంటి ఒక మెంటల్ స్ట్రాంగ్నెస్ తోటి పోతారు, ప్రొఫెషనల్ అప్రోచ్ తోటి పోతారు. అండ్ వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్ ఉన్నారు శ్రీలంక టీంలో, స్పెషల్లీ మురళీధరన్, మెండిస్ అండ్ రంగనాథ్, ఇరాక్. దే ఆల్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బౌలర్స్. అండ్ ఒక అంటే ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మింగ్ ప్లేయర్స్ ఉన్నారు, స్పెషల్ దిల్షాన్ అండ్ తరంగా అండ్ జయవర్ధనే ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాంటాస్టిక్ బ్యాట్స్మెన్ అండ్ సంగకార ఆల్సో. ఇట్లాంటి బ్యాటింగ్ లైనప్ తోటి ఈవెన్ సమవీర, దెన్ ఆంజెలో మ్యాథ్యూస్ ఒక మంచి ఆల్రౌండర్. ఇట్లాంటి కాంబినేషన్ చూస్తే డెఫినెట్లీ శ్రీలంక ఎడ్జ్ ఓవర్ న్యూజిలాండ్. బట్ న్యూజిలాండ్ ఒక అండర్ రేటెడ్ టీమ్ అని ఎప్పుడు వరల్డ్ కప్ లో వచ్చినప్పుడు అండర్ రేటెడ్ టీమ్ వాళ్ళు క్వాలిఫై అవుతారో లేదో అట్లాంటి ఒక వ్యూ ఉండే. బట్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయ్యి దే ఆర్ క్వాలిఫైడ్ ఫర్ సెమీఫైనల్. అంటే విటోరీ హెస్ కమ్ బ్యాక్ ఇన్ టు ది టీమ్ యాజ్ అ కెప్టెన్. యాజ్ అ కెప్టెన్ విటోరీ ఈజ్ అ వెరీ గుడ్ బౌలర్. ఆయన వ్యూస్ అండ్ ఆయన టీమ్ స్పిరిట్ లో ఒక చేంజ్ వచ్చింది. ఆ చేంజ్ ఏమవుతుందంటే ఆ రోజు ప్రొఫెషనల్ అప్రోచ్ తోటి ఎవరు బాగా ఆడతారు అంటే ఎట్లయినా శ్రీలంక ఈజ్ ఫేవరెట్. ఎస్, శ్రీలంక ఈజ్ ఫేవరెట్. బట్ ఇఫ్ న్యూజిలాండ్ థింగ్స్ ఈ రోజు మనం బెస్ట్ ఆడాలా, లేకపోతే మనం ఫైనల్కి రాలేకపోతే ఇది ఒక మంచి గోల్డెన్ ఛాన్స్. అంటే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ విత్ న్యూజిలాండ్. మీరు చెప్పినట్టుగానే సార్, న్యూజిలాండ్ ప్రీవియస్ రికార్డ్స్ ఒక్కసారి గమనిస్తే న్యూజిలాండ్ ఉపఖండం పిచ్లకి చాలా వరకు అలవాటు పడ్డట్టుగానే అనుకోవచ్చు. ఎందుకంటే బంగ్లాదేశ్ తో సిరీస్ ఆడింది, ఇండియాతో సిరీస్ ఆడింది, రెండిట్లో ఘోర పరాజయాన్ని చవి చూసింది. అంటే ఈ ప్రీవియస్ రికార్డ్స్ అనేవి ఇప్పుడు సెమీఫైనల్ మ్యాచ్ లో ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తాయంటారు? అంటే సైకలాజికల్లీ అట్లా ఉంటుంది వాళ్ళకి మైండ్ లో. బట్ ఇది నాకౌట్ స్టేజ్ కదా, ఇది సెమీఫైనల్ నాకౌట్ స్టేజ్ లో మా పెర్ఫార్మెన్స్ చాలా బాగుండాలా న్యూజిలాండ్ టీమ్ అని వాళ్ళ అప్రోచ్ అట్లుంటుంది. బట్ శ్రీలంక పెర్ఫార్మెన్స్ ఇస్ మచ్ బెటర్ దెన్ న్యూజిలాండ్. వాళ్ళు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. ఏ టీమ్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ ఉంటుందో వాళ్ళ అప్రోచ్ టువర్డ్స్ ద బాడీ లాంగ్వేజ్ లో చూడండి, వాళ్ళ ఫీల్డింగ్. ఈవెన్ శ్రీలంక ఫీల్డర్స్ ఆర్ ఆల్సో వెరీ గుడ్ ఫీల్డింగ్. అంటే ఈ మ్యాచ్ ఇది ఒక మంచి ఛాన్స్ ఉన్నది. ఈ మ్యాచ్ మన హోమ్ గ్రౌండ్ లో డెఫినెట్లీ వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది శ్రీలంక. బట్ ఆన్ దట్ పర్టికులర్ డే ది ప్లేయర్స్ హ్యావ్ టు బిల్డ్ ద పార్ట్నర్షిప్. అంటే బ్యాటింగ్ లో ప్లేయర్లు మాత్రం చాలా బాగుంటుంది. అంటే లాస్ట్ మ్యాచ్ వాళ్ళు బాగా, లాస్ట్ మ్యాచ్ ఇస్ అ డిఫరెంట్ మ్యాచ్. ఈ ఎవ్రీ మ్యాచ్ ఇస్ అ న్యూ మ్యాచ్. ఎవ్రీ మ్యాచ్ లో మీరు పార్ట్నర్షిప్ డెవలప్ చేయాలా, పేషెన్స్ తోటి వాళ్ళు డెవలప్ చేస్తే, ఎస్పెషల్లీ ఓపెనింగ్ స్టార్ట్ లాస్ట్ మ్యాచ్ లాగా దొరికింది అనుకో, మళ్ళీ మిడిల్ ఆర్డర్ లో స్ట్రాంగ్ బ్యాటింగ్ లైన్ అప్. బట్ అక్కడ ఒక ఎర్లీ వికెట్ పోయిందనుకో, ద మిడిల్ ఆర్డర్ హ్యాస్ టు హ్యావ్ అ వెరీ గుడ్ పార్ట్నర్షిప్. అండ్ స్పెషల్లీ బ్యాట్స్మెన్ లైక్ ఆంజెలో మ్యాథ్యూస్ అండ్ సమవీర ఇన్ ద మిడిల్ ఆర్డర్ ఒక వెరీ గుడ్ ప్లేయర్స్ అని చెప్పొచ్చు ఇట్లాంటి ఫార్మాట్ ఆఫ్ గేమ్ కి. రైట్ కృష్ణ, మీరు చెప్పండి, క్వార్టర్ ఫైనల్లో మ్యాచ్ ని గమనిస్తే ఇంగ్లాండ్ తో శ్రీలంక మ్యాచ్ కానివ్వండి, సౌత్ ఆఫ్రికాతో న్యూజిలాండ్ మ్యాచ్ కానివ్వండి, ఈ రెండింటిని కంపేర్ చేసుకుని ఇప్పుడు సెమీఫైనల్లో శ్రీలంక వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ ఏ విధంగా ఉంటుందని మనం అనుకోవచ్చు? అంటే క్వార్టర్ ఫైనల్స్ బట్టి చూసినట్టయితే అండి డెఫినెట్ గా శ్రీలంకనే అప్పర్ హ్యాండ్ ఉంది. బికాస్ శ్రీలంక 10 వికెట్ విక్టరీ సాధించి దే ఎంటర్డ్ ఇన్ టు సెమీస్. మరి న్యూజిలాండ్ చూసినట్టయితే దిస్ నాట్ ద ఫస్ట్ టైం న్యూజిలాండ్ సెమీస్ ఆడదాం. దే ప్లేడ్ ఇట్ దిస్ ద 6th టైమ్ ఇన్ఫాక్ట్ న్యూజిలాండ్ సెమీస్ లో గాట్ ద వరల్డ్ కప్ ఛాంపియన్స్, ద మాక్సిమం టీమ్ ఎవర్. సో ఇట్స్ నాట్ న్యూ టు దెమ్. వాళ్ళు ఓన్లీ బార్డర్ క్రాస్ అవ్వలేకపోతున్నారు టు దట్ ఫైనల్. సో మేబీ ఈసారి అవ్వచ్చు. బికాస్ మనం చూసినట్టయితే లాస్ట్ పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ కూడా వన్స్ సంగకార, జయవర్ధన అండ్ దిల్షాన్ తరంగా అవుట్ అయ్యాక దెన్ మిడిల్ ఆర్డర్ ఇమీడియట్లీ ఫెల్ అవే. సో శ్రీలంక ఒక బ్యాటింగ్ మిడిల్ ఆర్డర్ ఆఫ్టర్ జయవర్ధన కూడా కొంచెం ప్రాబ్లం గా ఉంది. ఇన్ కేస్ న్యూజిలాండ్ ఎక్స్ప్లాయిట్ చేసేదాన్ని డెఫినెట్లీ దే హ్యావ్ అ వెరీ గుడ్ ఛాన్స్. రైట్, ఓకే, ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత సెకండ్ సెమీఫైనల్ ఇండియా వర్సెస్